ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా టీయూడబ్ల్యూజే వర్కింగ్ జర్నలిస్ట్ 2019 డైరీని ఆవిష్కరించిన టీయూడబ్ల్యూజే అధ్యక్షులు, నాయకులు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరు అందించాలనేదే తెరాస ప్రభుత్వ లక్ష్యం. మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా టీయూడబ్ల్యూజే వర్కింగ్ జర్నలిస్ట్ వారు 2019 డైరీని ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బస్వరాజ్, జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టు సమస్యలపై తాము నిరంతరం పోరాడతామని, జిల్లాలో పనిచేస్తున్న ప్రతి ఒక్క జర్నలిస్టుకు ప్రభుత్వం నుండి వచ్చే సదుపాయాలు వచ్చేలా కృషి చేస్తామని తెలిపారు. పక్కాగా అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చే విధంగా చూస్తామని అన్నారు. అదేవిధంగా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్న జర్నలిస్టులకు తక్షణమే స్పందించి హెల్త్ కార్డు రూపంలో వారిని ఆదుకుంటామని వారు తెలిపారు. టీయూడబ్ల్యూజే యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉండే జర్నలిస్టులకి మన ఎమ్మెల్యే గారు, అదేవిధంగా కలెక్టరు, అదేవిధంగా మంత్రి, ప్రస్తుత మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఎంతో విశాల హృదయంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని కేటాయిస్తా అని చెప్పి ముందుకు రావడం జరిగింది. అయితే మనకు ఏదైతే కేటాయించిన స్థలం ఉందో ఆ స్థలం యొక్క ఇది చూస్తే పొజిషన్ చూస్తే చాలా క్రిటికల్గా కనిపిస్తుంది ఆ స్థలం. ఎందుకంటే ఒక లెవెల్గా లేకుండా ఎగుడు దిగుడు, అదేవిధంగా గుట్ట ప్రాంతము, లోయ ప్రాంతము ఉండి గుట్టలు లోయలు కలబోసిన ప్రాంతంగా అది ఉంది. దాన్ని చదును చేసుకోవడానికి కలెక్టర్ ఒక స్పెషల్ ఫండ్ను రిలీజ్ చేయాల్సిన అంశం ఇంకా పెండింగ్లో ఉంది. కానీ కలెక్టర్ అట్లాంటివి ప్రస్తుతానికి అట్లాంటి ఫండ్ రిలీజ్ చేసే అవకాశాలు తక్కువ అని చెప్పి కలెక్టర్ చెప్పడం జరిగింది. వీటితో కొంత ఆలస్యం అవుతుంది. కానీ దీనికి ఖచ్చితంగా మేమందరం కలిసి కృషి చేస్తున్నాం. మంత్రి గారితో స్పెషల్గా మేము మీట్ అవుతాం. ఖచ్చితంగా ఇదైతే లెవెలింగ్ కోసం తీసుకునే పనులు ఉన్నాయో ఆ లెవెలింగ్ కోసం ఎట్లయినా ప్రభుత్వం నుంచే ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం నుంచే లెవెలింగ్ చేసే పనులను కూడా మేము చేపట్టి ఖచ్చితంగా అక్కడ ఒక ఫేజ్ 1 ఒక 54 ఇండ్లను ఖచ్చితంగా అక్కడ చేయించడం, వాటితో పాటు ఎవరైతే ఇప్పటికీ అక్కడ భూములు ఉండి విల్లింగ్ టు గో టు దివిటిపల్లి అనే వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా అవకాశం కలిగిస్తాం. వీటితో పాటు ఇప్పటివరకు ఎవరికైతే ప్లాట్లు లేని వాళ్ళు ఉన్నారో ప్లాట్లు లేని వాళ్ళకు కూడా ఫస్ట్ ప్లాట్లు కేటాయింపచేయడమా లేదంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయింపచేయడమా, ఈ 2 అంశాలలో ఖచ్చితంగా మన యూనియన్ మంత్రి గారితో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతుంది. త్వరలోనే ఒక శుభవార్త మనం వింటామని నేను ఆశిస్తున్నాను. టీయూడబ్ల్యూజే 143 యూనియన్ ఈ మధ్యకాలంలో ఎందుకంటే ప్రభుత్వం జర్నలిస్టులకు ఏవైతే అవకాశాలు కల్పిస్తున్నారో వాటిన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకునేలా పూర్తి స్థాయిలో యూనియన్ కృషి చేస్తూ ఉంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో విలేకరులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వాటిపై పూర్తి అధ్యయనం చేసి జర్నలిస్టులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, వారికి ఎలాంటి సౌకర్యాలు కావాలి అనే దానిపై పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. మొన్న అంటే ఈ కొత్త కార్యవర్గం ఏర్పడిన తర్వాత చాలా కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఎంతోమంది జర్నలిస్టులు చాలా దీనస్థితిలో జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఎందుకంటే మేము మండల కమిటీలు వేయడానికి మండలాలకు వెళ్ళినప్పుడు ఆయా ప్రాంతాల్లో రిపోర్టర్స్ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వారి సమస్యలు చూస్తే చాలా వర్ణనీయంగా చాలా బాధగా ఉంది. కాబట్టి మేము మొన్న గండిడ్ మండలంకి వెళ్ళినప్పుడు గండిడ్లో పృథ్వీరాజ్ గౌడ్ అనే విలేకరి పక్షపాతంతో చాలా బాధపడుతూ ఉన్నాడు. ఆ కుటుంబాన్ని కూడా అన్ని విధాల యూనియన్ అండగా ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అతను గండిడ్ మండలాన్ని వదిలి మాబూనార్లో కిరాయి ఇల్లు తీసుకొని అతను చికిత్సలు చేసుకోవడానికి డబ్బులు లేక చాలా ఇబ్బంది గురవుతున్న తరుణంలో మేము తెలుసుకొని అక్కడికి వెళ్ళి అతనికి ఈ ప్రెస్ అకాడమీ తరఫున రావాల్సిన ఏదైతే ఆర్థిక సాయం ఉందో దానికి కృషి చేయడం జరిగింది. అంతేకాకుండా మొన్న అంటే జర్నలిస్టుల సంక్షేమం కోసం యూనియన్ ఎలాంటి కృషి చేస్తున్న దాని విషయంలో మొన్న కొత్తకోట ఆంధ్రజ్యోతి విలేకరి చాలా అనారోగ్యం గురయ్యి ఎస్వీఎస్లో అడ్మిట్ అయినప్పుడు అక్కడికి వెళ్ళేసి అతనికి యూనియన్ అండగా నిలవడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయడం జరిగింది. ఇకపోతే డబుల్ బెడ్రూమ్ల విషయం లోపల జిల్లా కలెక్టర్ తొలి కార్యవర్గానికి ఖచ్చితమైన హామీ ఇవ్వడం జరిగింది. అక్కడికి
సైడ్ వరకు స్థానిక మన ఎమ్మెల్యే మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ కలెక్టర్ గారు రావడం జరిగింది, రెండు పర్యాయాలు రావడం జరిగింది. స్థల పరిశీలన విషయం లోపల పూర్తిగా చెప్పడం జరిగింది. అక్కడ స్థలాన్ని కూడా ఇది కార్యక్రమం మన పనులను కూడా చేపట్టడం జరిగింది. కాకపోతే ఎందుకంటే అక్కడిక్కడ మనకి కొంత డిస్టర్బ్ ఏమొస్తుందంటే పట్టాలు ఉన్న వాళ్ళకు పట్టాలు లేని వాళ్ళకి వస్తుంది. కాబట్టి అయితే ఈ విషయంలో స్థానిక మంత్రివర్యులు ఖచ్చితమైన హామీ ఇవ్వడం జరిగింది. అక్రిడేషన్ ఉన్నా లేకపోయినప్పటికీ జర్నలిస్ట్ అనే వారికి ప్రతి ఒక్కరికి కూడా నేను డబుల్ బెడ్రూమ్ ఇస్తాను చెప్పి చెప్పడం జరిగింది. ఆ విషయంలో ఇప్పటికే మేము పలు పర్యాయాలు హైదరాబాద్లో మహబూబ్నగర్లో మంత్రివర్యులను కలవడం జరిగింది. ఈ విషయంలో క్లారిటీగా ఉంది. ఎందుకంటే ఏ యూనియన్ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ల విషయం లోపల కృషి చేయడం లేదు. కావున జర్నలిస్టుల సంక్షేమం కోసం జర్నలిస్టులకు రావాల్సిన లావాదేవీల విషయం లోపల చాలా క్లియర్గా TUWJ 143 యూనియన్ ముందంజలో ఉండి కార్యక్రమాలు చేపడుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరు అందించాలనేదే ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, కృష్ణానది పక్కనే ఉన్న నీళ్లు ఇన్ని రోజులుగా ఇవ్వలేకపోవడం బాధగా ఉందని, మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా ములగచింతలపల్లి, ముక్కిడిగుండం గ్రామాలకు సాగునీరు ఇవ్వడం కోసం అప్రోచ్ కెనాల్ పనులకు భూమి పూజ చేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం నార్జాపూర్ దగ్గర జిల్దార్ తిప్ప చెరువుకు మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రధాన కాల్వ నుండి అప్రోచ్ కెనాల్ పనులకు 19 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశారు మంత్రి నిరంజన్ రెడ్డి. అనంతరం చుక్కాయపల్లి గ్రామంలో చెరువు మినీ ట్యాంక్ బండ్ పనుల కోసం 5.5 కోట్లతో భూమి పూజ చేశారు. నార్లాపూర్ దగ్గర ప్రజలను ఉద్దేశించి మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఎక్కడ కూడా ప్రభుత్వం అభివృద్ధి విషయంలో పక్షపాతం చూపించదని, వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి సాగునీరు అందించాలని అధికారులకు సూచించారు. భూసేకరణ విషయంలో పరిహారం అందరికీ అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నిరంజన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్లు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులు, ముఖ్యంగా ఎస్సీ గారు, భద్రయ్య గారు, వారితో పాటు ఉన్నటువంటి ఇతర ఇంజనీరింగ్ అధికారులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు చిరకాలంగా ఏటి పక్కలే ఉన్న నీటికి నోచుకున్నటువంటి ఈ ప్రాంత రైతుల యొక్క ఆకాంక్ష నెరవేర్చేటువంటి ఈ కాలువ కోసం శంకుస్థాపన కార్యక్రమంలో భాగం పంచుకోవడం కోసం రావడం నాకు ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా శాసనసభ్యులు శ్రీ హర్షవర్ధన్ రెడ్డి గారు నన్ను ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంజనీరింగ్ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన పిదప రావడం జరిగింది. ఒక రకంగా సంతోషంగా ఉంది, ఇంకో రకంగా బాధగా ఉంది. పక్కనే ఉండేటువంటి గ్రామాలకు కూడా మనం నీళ్లను ఇంతకాలానికి ఇచ్చుకోలేకపోయినటువంటి ఒక బాధ ఉంది. కానీ దానికోసం కూడా చాలా శ్రమ పడితే తప్ప అది కాలే. మన ప్రభుత్వం 2014 నుంచి 2018 దాకా గతంలో అనేక పర్యాయాలు నాటి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండేటువంటి హరీష్ రావు గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ మేమందరం ప్రస్తావించినాం. అప్పుడు మంత్రిగా ఉండేటువంటి పెద్దలు కృష్ణారావు గారు పలుమార్లు మేము పక్కనే ఉన్నాము, ఇది మిస్ అయింది అంటే ముఖ్యమంత్రి గారు ఒక దశలో మహబూబ్ నగర్ జిల్లా జడ్చల మండలం కురువగడ్డపల్లి గ్రామంలో గల శ్రీ పరశువేదీశ్వర స్వామి వారి దేవాలయంలో 40 అడుగుల ధ్వజస్తంభ ప్రతిష్ట. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి స్వామివారికి పూజలు చేసి ధ్వజస్తంభ ప్రతిష్ట చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బోడగోపాల్, పూజారులు ఎంపీటీసీ లక్ష్మీనాయక్, జడ్పీటీసీ జయప్రద, బాద్మి శివకుమార్ మరియు భైరంపల్లి, కురువగడ్డపల్లి, ఆల్వాన్పల్లి, కొత్తపల్లి గ్రామ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు. అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ధ్వజస్తంభం దాత కౌకుంట్ల శ్యామ్ కుమార్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా TUWJ వర్కింగ్ జర్నలిస్ట్ 2019 డైరీని ఆవిష్కరించిన TUWJ అధ్యక్షులు, నాయకులు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరు అందించాలనేదే తెరాస ప్రభుత్వ లక్ష్యం. మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.
ఇవి ఇవాల్టి వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.